హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా ఘోర విషాద ఘటన, 157 మంది కన్నుమూత అంటూ ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. ఎక్కడ ఏం జరిగింది అనేది వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, నాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఇంతవరకు మన ఛానల్ని ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోలేదో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు తెలియజేస్తూ ఉంటాను. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక ఆఫ్రికా దేశమైన ఇథియోపియాలో దారుణం చోటు చేసుకుంది. భారీ వర్షాల వల్ల ఆ దేశంలోనే ఓ మారుమూల గ్రామంలో కొండ చర్యలు విరిగిపడి 157 మంది మృతి చెందారు. ఇందులో పిల్లలు, గర్భిణీలు, వృద్ధులు కూడా ఉన్నారు. ఇక దక్షిణ ఇథియోపియాలోనే కేంచో సాంచా గోజీ జిల్లాలోనే గోఫాలో సోమవారం ఉదయం ఈ విషాద ఘటన జరిగింది. ఇక మృతులంతా బురదలో ఇరుక్కొని ఊపిరాడక మరణించినట్లు స్థానిక అధికారి దాంగమేవి అయేలియా తెలిపారు. ఈ ప్రాంతంలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుందని, మంగళవారం వరకు 157 మంది మరణించినట్లు వెల్లడించారు. మరో అధికారి మార్కోస్ మెలేస్ మాట్లాడుతూ, బురదలో ఇరుక్కున్న వారిని కాపాడడానికి ప్రయత్నిస్తున్నామని, 96 మంది పురుషులు, 50 మంది మహిళా మృతదేహాలు లభ్యమయ్యాయని, సోదాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయని చెప్పారు. ఇక మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని తెలిపారు. కొన్ని కుటుంబాలు పూర్తిగా మరణించినట్లు పేర్కొన్నారు. ఇథియోపియా వర్షాకాలంలో కొండ చర్యలు విరిగిపడటం సర్వసాధారణం కావటం గమనార్హం.